మా అన్నయ్య దగ్గరికి పంపించేశారు. స్థలం మారింది కానీ ఆలోచనలు మారుతాయా? అదే బుద్ధి. అక్కడికి వెళ్తే అన్నయ్య అంటే ఎంత ప్రేమ ఉంటుంది. అక్కడ ఎవరో వచ్చి కొంతమంది లోకల్ రౌడీలు అన్నయ్యని తిడుతూ ఉంటారు. ఎప్పుడు నేను అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది వచ్చి గోల్ చేస్తూ ఉంటారు. ఎవరు వెళ్ళరే, ఎవరు నాకెంత ఉంటుంది, నాకు ఒక 16, 17, 18 ఏళ్ళు ఉంటాయి. నేను వాళ్ళు వచ్చి తిడుతూ ఉండేవాళ్ళు, వాచ్మెన్స్ని కొడుతూ ఉండేవాళ్ళు. ఒక్కరోజు కోపం వచ్చి ఈరోజు తాడో పేడు తేల్చేసుకుందాం అనుకున్నాను. అండ్ సినిమా లెక్కలు ఫైట్ చేయలేదు కానీ కొంచెం గట్టిగా కొట్టాను. ఆ తర్వాత అది ఇంకా పెద్ద గొడవ అవ్వకముందే ఒక డిఎంకే నాయకుడు ఒకరు నా ఫ్రెండ్కి తెలిస్తే ఆయన ద్వారా వెళ్ళి ఏదో బయటకులో కూర్చొని మనం ఇక్కడ చెప్తాం కదా, బయటకులో కూర్చొని చిన్న సెటిల్మెంట్ జరిగింది, పంచాయతీ జరిగింది. అంటే నా ఉద్దేశం చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ తిరుగుబాటు తత్వం ఎప్పుడు పోలా, అది చెప్పడానికి చెప్పాను అంతే. ఇంకా తర్వాత ఇంకేం చేయాలో తెలియక నా మీద కోపంతో, నా చేతకాంతాల మీద కోపంతో, ఒకవైపు సచిన్ టెండూల్కర్ ఏమో 16 ఏళ్ళ వయసు వచ్చి బాధేస్తున్నాడు, 6 మీద సెంచరీ. ఇక్కడ మా ఇంట్లో అంటూ ఉండేవారు, సచిన్ టెండూల్కర్ చూడు పాప ఎంత బాగా ఆడుతుంది, చిన్న వయసులో కొట్టేస్తుంది, నువ్వేంటి ఇంత వయసు వచ్చినా నువ్వు ఇట్లా తిరుగుతున్నావు, నువ్వు పని పాటలు లేకుండానేవాడు. నాకు బాధ అనిపించింది, ఏం చేస్తాం, లోపల ఉంది చేయాలని, స్కిల్స్ లేవే, ఎబిలిటీస్ లేవే. కొన్ని చిన్నప్పుడు ఆడుకుందామంటే మనకంత పెద్ద ప్లే గ్రౌండ్స్ లేవు. మ్యాక్సిమం ఆడింది కోతి కొమ్మచ్చులు అంటే ఒక మంచి ఆట ఆడినాం. ఆ తర్వాత రాను అవి కూడా ఆడలేకపోయారు, ఎందుకంటే చెట్లు కొట్టేశారు. సో కోతి కొమ్మచ్చి కూడా ఆడటానికి లేదు, మన సమాజం అలా అయిపోయింది. ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్, ఇంకా కోపం మీద మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేవాడిని, నన్ను కొట్టించుకునేవాడిని. ఏదన్నా అలా కొట్టించుకున్న బాధ తీరుద్దామని కేరళ. తర్వాత యోగా నేర్చుకున్నాను, ధ్యానం చేశా, లోపల శాంతి రాలా. చెప్పాను కదా, ఎందుకు శాంతి రాలేదంటే ఎప్పుడు బాధలు కనిపిస్తుండే, సమస్యలు కనిపిస్తుండే. వీటన్నిటి గురించి నాకు ఏం చేయాలో విసుగొచ్చింది. ఒకసారి అయితే నా కోపంతో ఒకసారి సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాను. అంటే ఎలా ఉంటుందంటే నిరాశ, నిస్పృహ, ఏమి చేయాలో తెలియక, చేతగాక, కోపం. కానీ అదృష్టవశాత్తు మంచి అన్నయ్యలు ఉండటం వల్ల అలా జరగనివ్వలేదు అనుకున్నా. వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళు ఒకటే అన్నారు, ఎందుకు ఎంత బాధ నీకంటే చెప్పాను నా సమస్యలు ఏవైలా అంటే, చాలా మంచి మాట చెప్పారు. మనందరికీ పనిచేస్తా మాట, తినటానికి తిండి ఉండి, కట్టుకోవడానికి బట్ట ఉండి, ఉండటానికి ఇల్లుంటే, నువ్వు ఎన్ని సంపాదించే నాన్న అన్నయ్యలు ఉంటే, వండి పెట్టడానికి అమ్మ వదులు ఉంటే, నువ్వు ఎన్ని కథలేని చెప్తారు ఇట్లా అనేవాళ్ళు. నాకు నిజం అనిపించింది, యాక్చువల్గా కరెక్టే కదా, నాకు అన్నీ నోటి దాకా వస్తుంటే నాకు అన్నీ బాగానే ఉన్నాయి అనిపించింది. ఆ రోజు నేను ఒక విచిత్రమైన ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాను. ఆ రోజున నా మీద నేను ఒక ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టుకున్నాను. బాగా కష్టపడి ఒక దాంట్లో ప్రావీణ్యత సంపాదించి, ఏదన్నా పేరు పెట్టులు కాకపోవచ్చు, ఏదైనా సరే ఒకటి సాధించి పోగొట్టుకోవడానికి చాలా విలువైన ఉండి కూడా నేను ఇలాగే సమాజం పట్ల, దేశం పట్ల ఇంతే వేదన ఉంటుందా, ఇంతే ధైర్యంగా నేను మాట్లాడగలనా, ఇంతే ధైర్యంగా నేను పోరాటం చేయగలనా అన్న ఆ రోజు నా ప్రశ్న ఈరోజు నన్ను ఇలా మీ ముందు నిలబెట్టింది. దీంట్లో నేను మీకు గుండె లోతుల నుంచి చెప్తున్నాను, ఇది నాకు రాజకీయాలకు సంబంధించి కాదు. నిజంగా ఒక అన్యాయాన్ని జరుగుతున్నప్పుడు ఇలా చేయగలనా అని అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పగలను, అలా ఉండగలను, అలా చేయగలను. కాకపోతే ఇది
ఒక సంవత్సరం తర్వాత చెప్పట్లేదు, తక్కువలో తక్కువ ఒక 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 2 దశాబ్దాలు తర్వాత చెప్పగలుగుతున్నాను. 2 దశాబ్దాల పైన తర్వాత పోగొట్టుకోవడానికి కోట్లుండి నేను సినిమాల నుంచి వెళ్ళిపోతే మీ అందరూ బాధపడతారు. ఆ బాధకు నేను గురయ్యి రేపొద్దున నా పిల్లలు ఏమవుతారో తెలియదు. అన్నిటినీ వదులుకోవడానికి నేను సిద్ధపడి ఇక్కడికి వచ్చానంటే అది నా దేశం పట్ల ఉన్న ప్రేమ, సమాజం పట్ల నాకున్న బాధ్యత.